brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బాలీవుడ్ హీరోల స్పీడోమీటర్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి? మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎవరికి అందనంత స్పీడ్లో ఉన్నానని అంటున్నారు కార్తీ. ఆయన మూవీ లైనప్ చూసిన వారందరూ ఇంత క్విక్గా అంత పెద్ద డెసిషన్స్ ఎలా తీసుకుంటారని ఆశ్చర్యపోతున్నారు. కార్తీ అనగానే రీసెంట్గా మనకు గుర్తొచ్చే సినిమా సత్యం సుందరం. ఈ మూవీ తర్వాత వా వాదియారి అనే సినిమాను కూడా కంప్లీట్ చేశారు. అది రిలీజ్కి రెడీ అవుతోంది. మరోవైపు సర్దార్ 2 సినిమా డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్ సర్దార్ సీక్వెల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. త్వరలోనే సముద్రపు దొంగల కథతో ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమా స్టార్ట్ చేస్తారనే టాక్ ఉంది. అయితే అది ముందుంటుందా, లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే ఖైదీ 2 ముందుంటుందా అనే అనుమానాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఖైదీ 2 సినిమా తరహాలోనే గౌతమ్ మేనన్ ఓ స్టోరీ చెప్పారట కార్తీకి. ఆల్రెడీ సూర్యతో మంచి హిట్ రేట్ ఉంది గౌతమ్కి. ఆ తర్వాత వారిద్దరికీ పొరపచ్చలొచ్చాయి. అన్న వద్దనుకున్న దర్శకుడితో తమ్ముడు త్వరలోనే సినిమా చేస్తారంటూ టాక్ మొదలైంది కోలీవుడ్లో. కర్ణన్ ఫేమ్ మాధవి సెల్వరాజ్ డైరెక్షన్లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట కార్తీ. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ స్టోరీ డిస్కషన్ కూడా పూర్తయిందట. ఇవన్నీ పూర్తయ్యేలోపు మణిరత్నంతోనూ మరో సినిమా స్టోరీ డిస్కషన్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నట్టు టాక్. అందరికీ ఉన్నట్టే మీకు 24 గంటలేగా ఉంది, మరి ఇంత ప్లానింగ్ ఎలా బాసు అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.